ఎలక్షన్స్లో ఆ రోజు బండికి బండి, కారుకు కారు, తొక్కకు తొక్క, తోటకూరకు తోటకూర అని చెప్పి లాస్ట్కి అరటిపండు తొక్కల చేతిలో పెట్టారు అందరికి. ఉనికి లేని బీజేపీ కూడా ఎలాగైతే 49 ఎన్నే గెలిచారు లాస్ట్ టైం ఎలక్షన్. ఈసారి రంగులన్నీ పోయి కాంగ్రెస్ అయితే అక్కడ ఎందుకు పనికి వస్తుందో వాడికి అర్థం కావట్లేదు ప్రపంచంలో. 6 గ్యారంటీలు వెంటాడుతాయి ఎన్నికల్లో. ఇప్పుడు రేపు పొద్దున గ్రేటర్ హైదరాబాద్లో బండి సంజయ్లాగా నోటుకొచ్చిన అబద్ధాలని మాట్లాడేస్తే ఇంకా ఆంధ్ర నాయకుల్ని పక్క తప్పించి ఇక్కడ ఆంధ్ర ప్రజల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. అడ్డా మీద కూలీలు ఉంటారు చూడండి. ఈరోజు మా ఇల్లు కొట్టారండి గోడ, ఇవాళ ఇటుకలు బెడ్లు అన్ని బయట వేయాలంటే పోతాడు. నెక్స్ట్ డే సిమెంట్ కలిపాం సార్, దాన్ని తీసుకొచ్చి లోపల వేయాలంటే దానికి పోతాడు. అదే బ్యాచ్ పవన్ కళ్యాణ్. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంఐ ఇంపాక్ట్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ పార్టీ కూడా ఒంటరిగా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ అన్నది ఓల్డ్ సిటీలో డామినేషన్ ఎవరు ఆపలేదు. మా అయితే గోషమాల్లో మా రాజాసింగ్ అన్న ఒక్కడే తట్టుకుంటాడో ఆపుతాడు తప్ప మిగిలినవన్నీ ఇదంతా బెచ్చటాడుకునే బ్యాచ్. గుర్ర కసేవాడిని నమ్మినట్టు ఆ శశి థరూర్ గారిని అలాంటి పనికి మాల వాళ్ళందరినీ నమ్ముకుని వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్. ఎవరైనా చేయగలరు? బ్యాలెట్ విధానం, పాత విధానాన్ని తీసుకొద్దామని కూడా పేపర్ పద్ధతిలో కూడా తీసుకొద్దాం అనుకుంటారు. మంచిగా అదే పాత పద్ధతితో వాడు పుస్తకంలో రాసుకుంటాడు, సంతకం పెడతాడు, సొక్క ఎడతాడు. పక్కన నిమిషానికి ఒకసారి టెన్షన్ పడిపోయి ఎంత పర్సెంటేజ్ ఏదో ఆడ రిటర్నింగ్ ఆఫీసర్ అడుగుతుంటాడు, ఆడికో ఫోను ఆడి చెప్పేస్తుంటాడు. కానీ అన్ని దిక్కుమాల అవకతవకల ఎలక్షన్. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం చర్చకు వస్తుంది. కొన్ని జిల్లాల మార్పు, మరికొన్ని జిల్లాల రద్దు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇక ప్రభుత్వం కూడా కమిటీ వేయబోతుంది. ఆ కమిటీ నివేదికను బట్టి జిల్లాల విభజన విషయంలో మాత్రం నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి పునర్విభజన అనేది అవసరమా? గతంలో ఉన్న 33 జిల్లాల వల్ల ఎలాంటి లాభం జరిగింది? భవిష్యత్తులో ఈ మార్పు చేర్పులు ప్లస్సా మైనసా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. 33 జిల్లాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మాత్రం 10 నుండి ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ పునర్విభజన అంశం తెరపైకి వస్తుంది. ఈ చర్చ అనేది అవసరమా? టైంపాస్కి అయితే అవసరమే. మీరేం టైంపాస్ చేసుకుందామంటే గంట సేపు 500 గంటలు కూడా మాట్లాడవచ్చు, సంవత్సరం అంతా కూడా మాట్లాడవచ్చు. ఎవరికి ఉపయోగం అని అడగాలి. ఓకే. ఇప్పుడు మనకి నేను ఒకటే చూస్తానండి. ఎప్పుడు నేను చిన్నప్పుడు రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఏర్పడిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లాని చీల్చి తర్వాత ఏదైనా జిల్లా ఒకటి ఏర్పడిందా? మాడను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 విభజించబడ్డాయి. ఈ రాగానే కేసీఆర్ గారు ఆవేశం ఆపుకోలేక 33 జిల్లాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశం ఆపుకోలేక 26 జిల్లాలు చేశారు. ఓకే. ఎవరికి ఉపయోగం? కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఎందుకు మనకు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్దాం. నాకు ఒక 5 కలెక్టర్లు కావాలన్నారు. ఒకళ్ళని ఇద్దరిని ఇచ్చారు. ఆయనకి ఇచ్చారా? పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు జిల్లా ప్రధాన పౌరుడు ఎవరు? జిల్లా ప్రథమ అధికారి ఎవరు? కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మెజిస్ట్రేట్ కోర్టు. ఈ 3 ఉంటాయి కదా. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టుకు అవసరం కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారు కదా కేసీఆర్ గారు. ఎన్ని మెజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టులు పూర్తి స్థాయిలో ఎలాగ ఉంటాయి? 7 చేతిలో ఉంటుంది. అంటే గతంలో విభజిత 10 జిల్లాలకు మాత్రమే సంబంధించిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన 23 కొత్తవి, అంటే 10 + 23 కదా, అంటే 33లో మెజిస్ట్రేట్ కోర్టులు లేవు కదా. కలెక్టర్ ఆఫీసులు కేసీఆర్ గారు ప్రాణాలు తెగించి కొన్ని కట్టారు. చాలా వరకు కట్టారని కూడా ఒప్పుకుంటారు. కట్టేసారు కూడా. కలెక్టర్ లేరు. ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ని, ఈ గ్రూప్ 1 ఆఫీసులను ప్రమోట్లు చేసుకుంటున్న అసిస్టెంట్ కలెక్టర్లు పెట్టి ఏ జిల్లాలు నడిపించేస్తారా? జిల్లాలు పెరగడం వల్ల పాలనా సౌలభ్యం అంటున్నారు. అది వాస్తవమైన. ఇప్పుడు తెలంగాణ భౌగోళికంగా మనకి ఎడబడినప్పుడు 10 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు. ఈటి మారిపోయింది. పరిపాలనా సౌలభ్యం అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్రతిష్ఠించండి కేంద్ర ప్రభుత్వ సహకారాలతో. నాకు తెలిసండి, నాకున్న 56 సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసినవి 2 ఒకటి తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు అండ్ విజయనగరం జిల్లా విభజించబడింది. అలాగే తమిళనాడులో ఒక జిల్లా ఏర్పడింది. తర్వాత కొత్త జిల్లాలు ఏవి? జిల్లాల పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు జనగణన జరిగి నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే, అంటే ఎంపీలు పెరుగుతాయి చూడండి, ఆ ప్రాతిపదిక కోసం ఈ రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్న బుర్రతక్కువ లాజిక్. మీకు అర్థమవుతుంది? రాజకీయంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? సెట్ ఆఫ్ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది చూడండి. ఈ ఓటు బ్యాంక్ అని స్థిరీకరించుకుంటూ ఒక పక్కకి తీసుకెళ్లే కార్యక్రమం ఈ జిల్లాల ఏర్పాట్లు. కేసీఆర్ ఆ స్ట్రాటజీ వాడినప్పుడు జనగణన జరిగిపోద్ది, ఉద్ధరించేస్తారు అనుకున్నారు. తూచ్ ఆ బీజేపీ మామూలుడు కాదు. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆయన కూడా జిల్లాలు విభజించుకుని గోపెట్ల అందరినీ సురక్షితంగా చేర్చి కాంగ్రెస్ క్యాడర్ అంతా అక్కడ. ఇప్పుడు
ఓ 10 పాకెట్లు. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండేది గతంలో, Hmm. జ్ఞాపకం ఉందా? ఉమ్, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎక్కడ లింగంపల్లి అవతల దాకా ఉండేది. ఓకే. తర్వాత ఎన్ని నియోజకవర్గాలు వచ్చాయి? నియోజకవర్గాలు ఉమ్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డిఫరెంట్, Hmm. జిల్లాల ఏర్పాటు డిఫరెంట్. అవును. జూబ్లీస్ ఒక పార్ట్ అయిపోయింది. జూబ్లీహిల్స్ అయిపోయింది, లింగంపల్లి ఒకటి అయిపోయింది, కోకటపల్లి ఒకటి అయిపోయింది. Hmm. అవునా కదా? లింగంపల్లి కాన్స్టెన్సీ షేర్లింగంపల్లి. లింగంపల్లి ఓకే. అవునా కదా? అవును. అది అప్పుడు ఖైరతాబాద్లో ఉండేది. Hmm. ఇవి మీరు జాగ్రత్తగా గమనించండి. అంచేత ఎవరికి ఉపయోగం అన్న దగ్గర పొలిటికల్ యాంగిల్స్లో జస్టిఫై చేసుకోవడానికి. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా అంటున్నది ఏంటంటే కావాలని ఇటు సిరిసిల్ల కానీ సిద్దిపేటను కానీ కొంచెం ఆ ఓటు విషయంలో కొన్ని ప్రాంతాలను దూరం చేసి ఇప్పుడు మైండ్ పాడారు మీరు. Hmm. వాళ్ళకి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఇక్కడ కూర్చుని అవతల కేటీఆర్ హరీష్ రావుకి బ్రహ్మాండ మెజార్టీలో వస్తున్నట్టు ఈడు కూర్చుని తప్పలు కొట్టుకుంటాడు. లేదు. ఇది ఎడగొడేతాడు. ఉమ్, రేపు వీళ్ళ అదృష్టంకి జనగణన జరిగి నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది అనుకోండి, సిరిసిల్ల 2 ముక్కలో, లేకపోతే కరీంనగర్ 2 ముక్కలో, లేకపోతే ఇంకోటి మన కేసీఆర్ గారిది సిద్దిపేట, ఇవన్నీ విడిపోయాయి అనుకోండి, ఓటు బ్యాంక్ జస్ట్ ఇందాక నుంచి చెప్తుంది అదే. ఉమ్, రూలింగ్ గవర్నమెంట్ ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యాన్ని పెట్టుకుని స్థిరంగా ఇప్పుడు ఉదాహరణకు 20-30 మండలాలు లేదా 8 మండలాలు, ఆ 8 మండలాల్లో 20 గ్రామాలు ఈ లెక్క ఉన్నప్పుడు ఓకే. ఓటు బ్యాలెన్స్ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఇన్ని పార్టీ పోయి అక్కడ కాంగ్రెస్ వాడికి ఇన్ని పడ్డాయి. ఆడ అన్నప్పుడు ఏం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీని మెల్లగా సీపరేట్ ఇటు పక్క తుడుచుకోవడం సులువు కదా. ఓకే. ఆ లాజిక్లో వాడతారు రూలింగ్ గవర్నమెంట్. ముక్కలు ముక్కలుగా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒక జిల్లాలను కూడా అక్కడ లెక్క ఇవన్నీ సోది కబుర్లు చెప్తారు సార్. ఇప్పుడు నియోజకవర్గం ఇప్పుడు గద్వాల జిల్లా చేయమని డీకార్ నమ్మ కూర్చోలేదు, చచ్చినట్టు చేసాడు లేదా కేసీఆర్? అవును. చేశారు లేదా? చేసి జనగాం అట్లా చేశారు. చేశారు కదా. అవును. మరి ఆ పాటి పోరాటాలు ఎక్కడ కాంగ్రెస్ చేసిన ఉదంతాలు ఉన్నాయా? ఉమ్, చెప్పండి. మన దగ్గర ప్రశ్న సమాధానం మన దగ్గరే ఉంటాయి. మనం ఊరికే జడ్డోళ్ళగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలంగాణ ప్రజల మీద నెత్తికి రుద్దికూడదు. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్న చతురత ఏంటంటే ఓటు బ్యాంకులు డిస్ట్రాయ్ చేయడం. ఉమ్, ఇప్పుడు స్థిరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్కి కాలు చేయి కూడా తీసుకోవాల్సిందే కదా. ఇంపాక్ట్ ఉంటుంది సార్ నిజంగా. గ్యారంటీగా ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ, ఇప్పుడు మీకు ఒక ఊర్లో ఎన్ని ఓట్లు మీ ఉన్నాయో స్థిరంగా ఉన్నవి ఒక లాస్ట్ 5 years ట్రాక్ రికార్డ్ తీసుకున్నారు అనుకోండి, 5 electionsవి, ఓకే. 1000లో ఆ 400-500 స్థిరంగా పార్టీకి పడుతున్నాయి, కాంగ్రెస్కి 200 పడుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఉమ్, ఇక్కడ నిరుపయోగంగా ఉన్న కాంగ్రెస్ 200 ఓట్లు యువతల పక్క తీసుకెళ్తే ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మధ్యలో ఆ ఓటు బ్యాంక్ని ఇట్లాగారు అనుకోండి, ఉమ్. క్యాండిడేట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అధికార పార్టీ అసంతృప్తిగా అలాగే అశాస్త్రీయంగా కూడా ఈ ప్రక్రియ జరిగింది. అవన్నీ అశాస్త్రీయం వల్ల కాదు, యువతలు కూర్చుని మాడి వాళ్ళందరూ ఇదే పగడి కబుర్లు చెప్తారు. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి చేయవలసిన పనులు చేస్తే ఎవరికైనా ఇలాంటి తలకైనప్పుడు అసలు ఈ చేతిలో లేని పనులు వీళ్ళు ఎందుకు మొదలెడతారో నాకు అర్థం అవుతుంది. ఎందుకు కేంద్రాన్ని పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదు సార్ ముందు? అసలు కేంద్రము ఒప్పుకోవాలి. ఇది మనది ఫెడరల్ సిస్టంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, స్టేట్కి కొన్ని ప్రివెన్సెస్ ఉన్నాయి. చేయనండి, ఎవరికి తప్పట్లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం మీరు ఎలా కౌంటర్లు చేసుకోండి, రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేసుకోండి. కానీ ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం చేయవలసింది ఏదైతే ఉందో అది చేయకుండా దానికి మీరు ప్రెజర్ పెట్టాలి కదా ఇటు నుంచి. స్టేట్ హెస్ డిసైడెడ్ టు ఫార్మ్ 33 districts అయితే 40 districts. మాకు కావాలని కూర్చోండి. అదే స్టేట్ నుంచి లేనప్పుడు ఎందుకు ఈ ఊరికే టైం వేస్ట్? ఇది కేవలం ఓటు బ్యాంక్ని డిస్ట్రాయ్ చేసుకోవడానికి అట్టిలో ఆడుతున్న గేమ్లు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు. మీకు నా అవగాహన ప్రకారం జిల్లాలు తగ్గే అవకాశం ఉందా? తగ్గిస్తే ఏ జిల్లా తగ్గించే అవకాశం ఉంది? ఇందులో ఈ 33 కాదు 40 చేసుకోమన్నాడు సార్, నాకేట్ లెక్క. పొద్దున కేంద్ర ప్రభుత్వం భౌగోళికంగా ఎలా డిసైడ్ చేస్తుంది, నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణతో జిల్లాల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ ఉంటే అప్పుడు మాడదాం. కానీ అంతకంటే ముందే ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. అవునండి, ఎవరికి కావాలి ఇవన్నీ, నాకెందుకు? ఇప్పుడు భౌగోళికంగా ఒక మొత్తం దేశ జనాభా ఒకటి చార్ట్ వస్తుంది. ఒక నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గంకి ఎంతమంది ఉండాలి ఓట్లు? ఎంపీ నియోజకవర్గాన్ని 1,00,000 నుండి 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కదా. 7 2.5 లేండి, 7 14 15 లక్షల ఓట్లు. 15 16 18 లక్షలు. ఇంతకన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయి? నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు. మల్కాజ్గిరి అయితే చాలా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటాయి సార్. గతంలో ఖైరతాబాద్ ఉండేది, దాన్ని చీల్చి చెండాడలేదు మన కళ్ళ ముందు. ఎన్నాళ్ళు భరించాం ఖైరతాబాద్ని. పీజీఆర్ కింగ్ ఇక్కడ చెప్పుకుందా మీకు? లేకపోతే కార్పొరేషన్లో కూడా అంటే ఒక సందర్భం వచ్చింది కదా చెప్తాను. జిహెచ్ఎంసీ 150 ఉన్నదని 300 చేస్తున్నది. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు డివిజన్లో కార్పొరేటర్లు ఎంతమంది పెంచుకుంటే ఏంటి లాభం? 2 సందులు ఒక సందే చేసాడు అనుకోండి, ఏడు చేస్తాం. ఈ సందుకి ఇటు కార్పొరేటర్, ఆ సందుకి కార్పొరేటర్. దానివల్ల పాలన ఇబ్బంది అవుతుందా, లేకపోతే కలిసి వస్తుందా, లేకపోతే అభ్యర్థులకు ప్లస్సా మైనసా, ఎవరికి? ఇప్పుడు మీ దగ్గర ఒక ఇంత పెద్ద కొండ నిండా పెరుగు ఉంది అనుకోండి, ఎవరికైనా పెరుగు కొట్టిస్తారు. 300 చేస్తే ఏడు చేస్తారు, మజ్జిగ సీలికి ప్రతి ఒడికి మజ్జిగే. సో ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం? గ్రేటర్ హైదరాబాద్కి వచ్చి రెవెన్యూ ఈ సంతోడైనా ఈ పక్క సంతోడు ఇద్దరిని ఎడదీశారు 2 కార్పొరేటర్లు. ఇంటి పన్ను ఒకటే కడతారు, కానీ ఇది ఎడదీశారు కాబట్టి వీడికి 10 రూపాయలు ఎక్కువ, ఇది ఎదలేదు కాబట్టి వీడికి 10 రూపాయలు తక్కువ అన్న క్లాసులు ఉన్నాయా? ఇది బండి సంజయ్ లాజిక్ కూడా ఇచ్చాడు ఆయనకి, తెలుగు తక్కువ ఐడియా.
కానీ మనం మాట్లాడుకున్న ఈ టైంకు సికింద్రాబాద్లో ఆందోళన జరుగుతుంది. ఏంటంటే జిల్లా కావాలన్నా ఈ జిల్లా కావాలని లేకపోతే కార్పొరేషన్ కావాలని రెండు తీసుకోమనండి. సికింద్రాబాద్ను ముక్కలు చేసే ఒక కుట్ర జరుగుతుంది. అట్లాగా దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. సార్ ఈ కంటోన్మెంట్ అంది చారిత్రక నేపథ్యాలే. గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ రెవెన్యూ ప్రావిన్సెస్ అన్నది అందరికీ తెలిసిన విషయం. సికింద్రాబాద్ కంట్రిబ్యూషన్ మన దాకా కంటోన్మెంట్ ఏదైనా పోసేవారు. ఇప్పుడు తీసుకెళ్లి కంటోన్మెంట్ కూడా బయటకు వచ్చింది కదా. రండి రేపు పొద్దున్న. నేను ఇందాక చెప్తుంది అదే, మీరు వేరే కార్పొరేషన్ అయిపోతే ఏడు చేసుకుంటారు. మీరు మీ నియోజకవర్గంలో మీ నిధులు మీకు వినియోగించడానికి ఏమైనా ఉంటే మీకు దాంట్లో ఎస్ఎఫ్ఈషియో మెంబర్స్ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుని ఉంటారు. మీకు డిస్కషన్స్ ఉంటే చూద్దాం. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా సార్. గ్రేటర్ హైదరాబాద్ డబ్బులు తీసుకెళ్లి ఈ ఫామ్ లో ఈ రేసి పెట్టమన్నారు కేటీఆర్. ఏం పీకర్ వీళ్ళందరూ, నా లాంగ్వేజ్ కూడా మారిపోయింది. వీళ్ళేమన్నా కార్పొరేటర్లు అందరూ కూర్చుని జై తెలంగాణ నినాదాలతో మాకు ఈ రేసి వద్దు, మా నియోజకవర్గంలో రోడ్లు కావాలని అవడానికి కార్పొరేటర్ అన్నాడా? వీళ్ళు గెలిచారు కదా, దమ్మిడికి ఉపయోగపడిన బీజేపీ కూడా నోరెత్తాడా? మా కార్పొరేషన్ ఫండ్స్ ఎందుకు దుర్వినియోగం అవుతున్నాడు మాట్లాడిన ఉండడం చెప్పండి నాకు. ఎందుకు సరే వీళ్ళందరూ టైం వేస్ట్ బ్యాచ్ గారి గురించి ఊరికే. ప్రత్యేక సికింద్రాబాద్ కార్పొరేషన్ లేకపోతే జిల్లా అనేది అవసరమేనా? చర్చ దాంట్లో నిజం ఉందా? హైదరాబాద్ని ఏమంటారండి తెలంగాణలో? ట్విన్ సిటీస్ అంటారు. ఇది జంట నగరాలు. ఇది ప్రైడ్. అది ప్రైడ్ వద్దండి. అంటే మీకు ట్విన్స్ పుట్టారండి, అమ్మ ఒక పిల్లని నాన్న పిల్లడు పట్టుకెళ్ళిపోతారంటే మీకు ఇష్టమైతే చెప్పండి, నేను దాని మీదే మాట్లాడతాను. సో ఎప్పుడు అట్లా ఉంటేనే బాగుంటుంది. దిస్ ఇస్ ట్విన్స్ ఇస్ ప్రైడ్ అండ్ ప్రౌడ్. ఓకే, భౌగోళికంగా మనకి ఆ హుస్సేన్ సాగర్ 4 పక్కల నుంచి కలుపుతుంది మనని. సో అన్ని రకాలుగా ఉన్నప్పుడు కలిసి ఉంటే కలసుఖం. మీరే ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అంటే అపార్ట్మెంట్ లైఫ్ బతుకుతూ ఉంటే అప్డేట్ చేస్తాడు. వసదే కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబాలు విడి, ఉమ్మడి కుటుంబాల నుంచి ఇండివిజువల్ కుటుంబాలే ఎవడు బెచ్చాటాడు ఆడుకుంటున్నప్పుడు ఏంటి కష్టం నాకు అర్థం కాదు. ఒకవైపు దాని బదులు మీరు గెలిచిన సికింద్రాబాద్లో గెలిచిన కార్పొరేటర్స్ అందరూ ఓ ప్రెజర్ పెట్టి మీ సికింద్రాబాద్ మీ డివిజన్స్ మీరు డెవలప్ చేసుకోండి. మీ డివిజన్స్ డెవలప్ చేసుకోవడానికి కార్యాచరణ ఇవ్వండి. నా మేనిఫెస్టో ఇదండి, డివిజన్లో వెళ్ళమండి ఒకరిని కార్పొరేటర్ని. అది వదిలేసి మాకేంది సార్ ఈ టైం వేస్ట్. మొన్న కొన్ని కలిసి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఒకప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేట్ అంటే ఇంత ఉంటుంది, ఇంత జనాభా ఉంటుంది, దాదాపు ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ అంతా ఉంటుంది. కానీ ఈ చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల అసలు మేము ఒక 4 అడుగులు వేస్తే మొత్తం మా ప్లేసే మారిపోతుంది. ఏదైనా సమస్య చెప్పుకున్నా సమస్య చేయాలన్నా కానీ అసలు పరిధి తగ్గిస్తే ఇంకా పని ఎక్కువ చేయొచ్చు కదా. చెయ్యి. ఓకే, ఇంత పెద్ద పరిధి ఉన్నప్పుడు నువ్వు ఏ పీకి పందిరేసింది ఏం లేదు. మా దరిద్రాలు ఎలాగే ఉన్నాయి, అవే దిక్కుమాల రోడ్లు, అవే దిక్కుమాల డ్రైనేజీలు. ఇప్పుడు నీకు పరిధి తగ్గించారు కదా, దాన్ని నీ డ్రైనేజీలు ఇంప్రూవ్ చేయి, రోడ్లే నీ వీధి లైట్లు వచ్చేలా చెయ్యి. నాకు అంత ఇంత బాబాకరం, నాకు ఎంత గరిసినంటే బిర్యానీ కావాలి తినేది ఇంతే 2 ముద్దలే. ఒకవైపు గ్రామాలు, మండలాలు, జిల్లాలు ఇవి పునర్విభజన ఒక అంశం. మరోవైపు ఇటు కార్పొరేషన్లకు సంబంధించిన పునర్విభజన, జిల్లాల పునర్విభజన ఒకే సందర్భంలో వరుసగా ఏ అంశాలు బ్యాక్ టు బ్యాక్ కూడా దీన్నే ప్రియారిటీగా తీసుకోవడం గల కారణం ఏంటి సార్? ఫస్ట్ థింగ్ టైం పాస్ జరుగుతుందండి ఇక్కడ. పెరుగు మన దగ్గర చిన్నదే ఉంది కానీ అందరికీ పంచవలసి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మజ్జిగ చేయాలి. అదే చేస్తాడు రేవంత్ రెడ్డి. ఉన్నదాన్ని చేసేయడం అంతే. మజ్జిగ చేస్తే అందరికీ ఇచ్చాం కదా అని జస్టిఫై అవుతుంది అనుకుంటాడు. దీనివల్ల ప్రభుత్వానికి రాజకీయంగా కానీ ప్రాంతీయంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఏ ఇబ్బంది లేవు. నాకైతే గుడ్ల మేళ కాస్త పని అవుతుందని అనిపిస్తుంది. సెంటిమెంట్ అంశాలు, దానికి రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, లేదంటే ఇంకోటి ఏది వేయాలి. 10 పనులు ఉన్నాయి అనుకోండి కార్పొరేటర్కి. ఒక ఈ 4 వీధుల నుంచి 2 వీధులు చేసినందుకు 2 వీధుల్లో ఒకటికి లైట్లు వస్తే ఇంకోటి రోడ్డు వస్తుంది. అలాగైనా ఉపయోగపడదు. మీరు ఎట్లా అంటారు? బీఆర్ఎస్ అయితే మాత్రం జిల్లాలను రద్దు చేస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతాయి. పర్లేదు, భోగి అయిపోయిందండి. ఇంకా అగ్నిగుండాలు అవడానికి ఏట్లేదు. మళ్ళీ ఓలీ వస్తుంది, అప్పుడు మళ్ళీ మంట పెట్టుకుంటారు. ఆ మంటలో చలికాకు ముందు పార్టీని పెద్ద ఆయన బయటకు వచ్చి మాట చూడమండి సార్. వీళ్ళతో బొడ్డలతో ఎటు కాదు. కానీ ప్రాంతీయ విద్వేషాలు కానీ సెంటిమెంట్ కానీ ఏడు ప్రాంతీయ విద్వేషం రేటు మల్కాజ్గిరి 4 అయింది అనుకోండి. అలా కూడా తెలంగాణలో కాకుండా పోతారా? సికింద్రాబాద్ వేరే డిస్ట్రిక్ట్ కావాలని అడిగిన అనుకోండి, వాళ్ళు తెలంగాణలో కాకుండా పోతారా? ఏం మాడుతున్నారు ఒక్కొక్కడు? దేనికి ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి? బుర్ర జ్ఞానం ఉండేవని మాడుతున్నాడు. ప్రాంతీయ విద్వేషాలు ఏ ప్రాతిపదికకు వస్తాయి? నేను తెలంగాణ నాకు కావాలని అడిగినప్పుడు ప్రాంతీయ విద్వేషాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఏమైనా వచ్చిందా? అలాగే నా డివిజన్ నాకు కొంచెం పెద్ద చేయండి, తక్కువ చేయండి అని అడిగితే ప్రాబ్లం అవుతుందా? సో ఇది పెద్ద అంశం. అటర్ నాన్సెన్స్, టైం వేస్ట్ కార్యక్రమం. చిన్న ప్రాంతాలు ఉండడం వల్ల కూడా ఆబ్వియస్లీ అండి, చిన్నగా ఉంటే డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. కార్పొరేటర్కి 10 వీధులు ఉన్నాయండి, ఆడికి ఏది అవ్వట్లేదు ఆడుతున్నాను. అవును, 2 వీధులు ఇచ్చారనుకోండి, పని చేసుకుంటారు బానండి. స్కోప్ నిధులు తగ్గిపోతాయి అనేది ఒక చర్చ. నేను అదే చెప్తున్నాను సార్. ఉన్న దగ్గర పెరుగుకుండా ఎంతే మజ్జిగ చేసి అందరికీ పంచుతున్నాడు. ఒకటి గ్లాస్ మజ్జిగ వచ్చింది, ఒకటి సగం మజ్జిగనే వస్తుంది కదా. ఒకటి రోడ్డు వచ్చిందంటే ఒకటి లైట్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు 3 ఏళ్ళ తర్వాత కానీ సార్ అంటే బీజేపీ గురించి నా దగ్గర మాడకండి, టైం వేస్ట్ అది. ఎందుకు మీరు బీజేపీ ప్రస్తావన తీసుకొస్తే? సార్ నాకు రాష్ట్ర ప్రయోజనాలు అవడానికి పరిరక్షిస్తే అడిగి దండం పెడతారు.
కేంద్రం నుండి ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి సార్, కష్టమని ఇష్టం ఈసారి గెలిచారు. మాకు ఎంత కాదని కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా మాకు రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళ మీద గౌరవం ఉంటుంది. ఎవరండి ఇది? నేషనల్ హైవేలు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎవరి డబ్బులతో? గ్రామ పంచాయతీకి మొత్తం పీపీపీ నిధులు అంటే డైరెక్ట్ తెలుసా చేస్తామని మీకు? చెప్తుంది. ఏది నిధులు ఇచ్చారా? ఏది ఏ గ్రామ పంచాయతీని ఉద్ధరించారు చూపించండి ఒకటి. మీరు కిషన్ రెడ్డి కబుర్లు నా దగ్గర చెప్పకండి సార్. అరే మీరు బీజేపీ ఏం చేయట్లేదు అనుకుంటారు చెప్పండి. ఏమీ చేయట్లేదు. రాష్ట్రానికి ఏదైనా పనికొచ్చిందో ఒకటి చెప్పండి. ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా? విభజన హామీలో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వండి. విభజన హామీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఫుల్ఫిల్ చేసింది ఒకటి చూపించండి. మీరు ఎంతసేపు హైవేలు అంటారేంటండి? నాకు అర్థం కాదు. ఎవరి కోసం చేయరండి? జనాభా ప్రాతిపది మీద ఉన్నప్పుడు ఇంకా సింగిల్ రోడ్లు వేసుకుని వెళ్తారా? గుగ్గులు ఆడించుకుంటున్నా. గోల్డెన్ ర్యాంకులు ఎప్పుడు ఎవరు వాజ్పేయి గారి రాయంలో వచ్చిన గోల్డెన్ ర్యాంకులు ఏది డబల్ రోడ్లు అప్పటిదాకా మనం పిలిపిత్తి రోడ్ల మీద వెళ్ళి వాళ్ళం. 20 సంవత్సరాలకు ఒకసారి రోడ్లు నిర్మించవలసిన బాధ్యత ప్రభుత్వం. ఈసారి వాళ్ళు ఉంటే నిర్మించాలి, ఎవరి కోసం నిర్మించారు? ఆటోమేటిక్గా జరగాల్సిందే. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో మన దగ్గర డబ్బులు అడగకుండా వాళ్ళు రోడ్లు వేసేవారు. వీడు మొత్తం వచ్చి మన దగ్గర గడపరెట్టు దోచేస్తుండే. అవి ఎక్కండి. టోల్ కాదు, టోల్ ట్యాక్స్ కాదు, టోల్ తీసి ట్యాక్స్. అది అది పూర్వం ఎంత దొబ్బుతున్నాడో డబ్బులు ఉండేవి. ఇప్పుడైతే రంగేసేసాడు, ఎంత దోచేస్తుండో కూడా తెలియదు. రోడ్డు పూర్తిగా ముందుకే టోల్ ఉంటాయి. సార్ ఓవరాల్గా జిల్లాల పునర్విభజన టైం వేస్ట్, రద్దు కానీ విభజన కానీ లేకపోతే ఉన్న వాటిని మార్పు చేర్పులు కానీ ప్లస్సా మైనసా మంచిదా కాదా అని చెప్తారు? టైం వేస్ట్ కార్యక్రమం. అందులో ఏమంటే సినిమాకి వెళ్తారు, టైం వేస్ట్ కాకుండా నువ్వు 3 గంటలు మీరు మనోరంజన కార్యక్రమం చూసి రావడానికి. ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు కాలక్షేపం చేయడానికి కొన్ని నిర్ణయాలు కానీ అంతే. అంతేగా. నాకైతే కేంద్ర ప్రభుత్వం జిల్లాలని కన్సిడర్ చేస్తూ ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని ఇస్తే అప్పుడు శబాష్ అంటారు. కేంద్ర అనుమతి లేకుండా ఎన్ని చేసినా టైం వేస్ట్. అంతకని పరిపాలన సౌలభ్యం, నీకు సౌలభ్యం. అసిస్టెంట్ కలెక్టర్తో కూడా నాకు ఆయన పని తెప్పించుకోగలను, లేకపోతే కన్ఫర్డ్ అయ్యేస్తే కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే సరిపోద్దాం కూడా సరిపెట్టుకోండి మీరు. మాకు డిస్ట్రిక్ట్ ప్రథమ పౌరుడు గౌరవ కలెక్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ నడుస్తుందంటే దట్స్ అవర్ ప్రైడ్. ఇలా మాడతాం. అది ఉన్నంతసేపే ఆ జిల్లాకు విలువైనా కానీ అధికారికంగా కానీ ఏమైనా పనులు జరుగుతాయి, లేకపోతే ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. భర్త చనిపోయిన ఆడదాన్ని పారంటానికి పిలిచినట్టే ఉంటుంది. ఓకే, ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, జిల్లాల రద్దు పై జరుగుతున్న విషయాలు మాత్రం కేఎస్ ప్రసాద్ గారు వారి యొక్క విశ్లేషణ తెలిపే ప్రయత్నం అయితే చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.